ఓం శాంతి 20/4/2024 మధురమైన పిల్లలు, మీరు యోగ బలంతో ఈ ఉప్పునీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఎక్కడికైతే వెళ్లాలో దానినే స్మృతి చేయండి. మేమిప్పుడు ఫకీర్ల నుండి సంపన్నులుగా అవుతాము అన్న సంతోషంలోనే ఉండండి. ప్రశ్న: దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకైతే అటెన్షన్ ఉంటుందో వారి గుర్తులెలా ఉంటాయి? జవాబు: వారి బుద్ధిలో ఏముంటుందంటే, నేనెటువంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. వారెప్పుడూ ఎవ్వర్నీ విసిగించరు. వారి నోటి నుండి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు. మనసా వాచా కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. బాబా సమానంగా సుఖమిచ్చే లక్ష్యం ఉంటుంది. అప్పుడే దైవీ గుణాల సబ్జెక్ట్పై అటెన్షన్ ఉంది అని అనడం జరుగుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు స్మృతియాత్రను కూడా నేర్పిస్తున్నారు. స్మృతియాత్ర అర్థాన్ని కూడా పిల్లలు అర్థం చేసుకుని ఉంటారు. భక్తి మార్గంలో కూడా దేవతలందర్నీ శివ్ బాబాను స్మృతి చేస్తారు. కాని స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయని అప్పుడు తెలియదు. తండ్రి పతిత పావనుడని, వారే పావనంగా తయారు చేయడానికి యుక్తిని తెలియజేస్తారని పిల్లలకు తెలుసు. ఆత్మే పావనంగా అవ్వాలి. ఆత్మే పతితంగా అవుతుంది. భారత్లోకే తండ్రి వచ్చి స్మృతియాత్రను నేర్పిస్తారని, ఇంకెక్కడా నేర్పించలేరని పిల్లలకు తెలుసు. దైహికమైన యాత్రలనైతే పిల్లలు ఎన్నో చేశారు. ఈ యాత్రను కేవలం ఒక్క తండ్రి నేర్పించగలరు. మాయ కారణంగా అందరి బుద్ధికి బుద్ధిహీనత అనే తాళం పడిందని ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. మీరు ఎంత వివేకవంతులుగా, షావుకారులుగా మరియు పవిత్రులుగా ఉండేవారు అనేది ఇప్పుడు బాబా ద్వారా తెలిసింది. మనం మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము. ఇప్పుడు మనం మళ్లీ అలా అవుతున్నాము. తండ్రి ఎంత గొప్ప అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తారు. లౌకిక తండ్రి మహా అయితే ఏ 1,00,000 లేక 1,00,00,000 ఇస్తారు. ఇక్కడైతే మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే మీరిక్కడకు చదువుకునేందుకు వచ్చారు. ఎవరి వద్దకు వచ్చారు? అనంతమైన తండ్రి వద్దకు. బాబా అన్న పదం మమ్మ అన్న పదం కన్నా మధురమైనది. తల్లి పాలన చేసిన తండ్రి ఎంతైనా తండ్రే కదా. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు సదా సుఖవంతులుగా మరియు సదా సౌభాగ్యవతులుగా అవుతున్నారు. బాబా మనల్ని మళ్లీ ఎలా తయారు చేస్తారు? ఇది కొత్త విషయమేమీ కాదు. ఉదయం సంపన్నులుగా ఉండేవారు, రాత్రి ఫకీర్లుగా ఉండేవారు అన్న గాయనం కూడా ఉంది. మీరు కూడా ఉదయం సంపన్నులుగా, మళ్లీ తర్వాత అనంతమైన రాత్రిలో ఫకీర్లుగా అయిపోతారు. బాబా ప్రతిరోజు స్మృతిని కలిగిస్తారు. పిల్లలు, నిన్న మీరు విశ్వాధిపతులుగా సంపన్నులుగా ఉండేవారు. ఈరోజు మీరు ఫకీర్లుగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ ఉదయం వచ్చినప్పుడు మీరు సంపన్నులుగా అయిపోతారు. ఇది ఎంత సహజమైన విషయం. పిల్లలైన మీకు అలా సంపన్నులుగా అవుతామని ఎంతో సంతోషముండాలి. బ్రాహ్మణుల పగలు మరియు బ్రాహ్మణుల రాత్రి. ఇప్పుడు పగలులో మీరు సంపన్నులుగా అవుతూ ఉన్నారు మరియు తప్పకుండా అవుతారు కూడా. కానీ నంబర్వార్ పురుషార్థానుసారంగా అవుతారు. తండ్రి అంటారు, ఇది ఉప్పునీటి కాలువ. దీనిని మీరే దాటుతారు యోగ బలంతో. ఎక్కడికైతే వెళ్లాలో ఆ స్మృతిని ఉంచుకోవాలి. మనమిప్పుడు ఇంటికి వెళ్ళాలి. మనల్ని తీసుకువెళ్లేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారు ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు,
మీరే పావనంగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ పతితంగా అయ్యారు. మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయమూ లేదు. పతిత పావనుడు వస్తారని మరియు మీరు వారి మతంపై నడిచి పావనంగా అవుతారని మీకు తెలుసు. పిల్లలైన మీకు మేమీ పదవిని పొందుతాము అని ఎంతో సంతోషం ఉంటుంది. తండ్రి అంటారు, మీరు 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారు. తండ్రి సుఖధామం యొక్క మరియు రావణుడు దుఃఖధామం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. రావణుడు మీ పాత శత్రువని, అతను మిమ్మల్ని పంచవికారాల రూపీ పంజరంలో పడేశాడని, తండ్రి వచ్చి బయటకు తీస్తారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఎవరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో వారు అంతగా ఇతరులకు కూడా పరిచయాన్ని ఇస్తారు. స్మృతి చెయ్యని వారు దేహాభిమానంలో ఉంటారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు, అలాగే తండ్రి పరిచయాన్ని ఇవ్వలేరు. ఆత్మలమైన మనం సోదరులము. భిన్న భిన్న పాత్రలను అభినయించడానికి ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము. మొత్తం పాత్రంతా ఎలా అభినయించబడుతుంది అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైతే పక్కా నిశ్చయం ఉంటుందో వారు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవుతారు. ఇది మీరు టీచర్తో పాటే ఉండి చదువుకోవాల్సిన చదువేమీ కాదు. మీరు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదువుకోవచ్చు. కేవలం 1 వారం రోజులు బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత బ్రాహ్మణులు కొందరిని 1 నెలలో, కొందరిని 6 నెలల్లో, కొందరిని 12 నెలల తర్వాత తీసుకొస్తారు. నిశ్చయం కలగ్గానే పరిగెడతారని బాబా అంటారు. మేం వికారాల్లోకి వెళ్ళము అని రాఖీని కూడా కట్టుకోవాలి. మనం శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాము. శివబాబాయే అంటారు, పిల్లలు మీరు నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. ఒకవేళ వికారాల్లోకి వెళ్తే చేసిన సంపాదనంతా అంతమైపోతుంది. 100 రెట్ల శిక్ష పడుతుంది. 63 జన్మలు మీరు మునకలు వేస్తూ వచ్చారు. ఇప్పుడిక పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఆత్మలు పరస్పరం సోదరులు. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ఒకవేళ ఎవరైనా రెగ్యులర్గా చదువుకోకపోతే వారిని తొందరపాటుతో తీసుకురాకూడదు. 1 రోజులో కూడా బాణం తగలొచ్చని బాబా అంటారు, కానీ బుద్ధిని కూడా ఉపయోగించాలి. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు. మీది చాలా ఉన్నతమైన కులం. అక్కడ ఎటువంటి సత్సంగాలు మొదలైన ఉండవు. సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి. సత్యమైన వారి సాంగత్యం తీరాన్ని చేరుస్తుందని మీకు తెలుసు. ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరగవలసి ఉంటుందో అప్పుడే సత్యమైన వారి సాంగత్యం లభిస్తుంది. ఇది ఎవరి బుద్ధిలోకి రాదు, ఎందుకంటే బుద్ధికి తాళం వేసి ఉంది. ఇప్పుడిక సత్యుగంలోకి వెళ్ళాలి. పురుషోత్తమ సంగంయుగంలోనే సత్యమైన వారి సాంగత్యం లభిస్తుంది. ఆ గురువులు సంగంయుగానికి చెందినవారు కారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లలు పిల్లలు అనంటూ పిలుస్తారు. ఆ గురువులను మీరేమైనా బాబా తండ్రి అనంటారా? బుద్ధికి పూర్తిగా గోద్రేజ్ తాళం పడి ఉంది. బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. మనుషులు వచ్చి వర్జతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలని బాబా ఎన్ని యుక్తులు రచిస్తారో చూడండి. మ్యాగజైన్లు, పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణం జరిగినట్లయితే అనేకుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ప్రజలను తయారు చేసుకునే పురుషార్థాన్ని చేయాలి. స్వయాన్ని బంధనాల నుండి విముక్తులుగా చేసుకోవాలి. శరీర నిర్వహణార్థం ఉద్యోగమైతే తప్పకుండా చేయాలి. ఈశ్వరీయ సేవ కేవలం ఉదయం మరియు సాయంత్రం జరుగుతుంది. ఆ సమయంలో అందరికీ ఖాళీ ఉంటుంది. ఎవరితోనైతే మీరు లౌకిక ఉద్యోగం చేస్తారో వారికి కూడా మీకు 2 తండ్రులున్నారు అన్న పరిచయాన్ని ఇస్తూ ఉండండి. లౌకిక తండ్రి అందరికీ వేరువేరు,
పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే. వారు సుప్రీం. బాబా అంటారు, నాకు కూడా పాత్ర ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు నా పరిచయాన్ని తెలుసుకున్నారు. ఆత్మను కూడా మీరు తెలుసుకున్నారు. ఆత్మ గురించి భృకుటి మధ్యలో ఒక అద్భుత సితార మెరుస్తూ ఉంటుంది అని అంటారు. అది అకాల సింహాసనం కూడా. ఆత్మను ఎప్పుడూ మృత్యు కబళించదు. అది కేవలం మురికిగా మరియు శుభ్రంగా అవుతుంది. ఆత్మ యొక్క ఆసనం భృకుటి మధ్యలోనే శోభిస్తుంది. తిలకం గుర్తును కూడా అక్కడే చూపిస్తారు. తండ్రి అంటున్నారు, మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు యోగ్యులుగా తయారు చేసుకోండి. నేనందరికీ రాజ్య తిలకాన్ని ఇస్తానని కాదు, మీకు మీరే ఇప్పించుకోండి. ఎవరెవరు చాలా సేవ చేస్తున్నారు అనేది బాబాకు తెలుసు. మ్యాగజైన్లలో కూడా చాలా మంచి వివరణలు వస్తూ ఉంటాయి. దాంతోపాటు యోగం యొక్క శ్రమ కూడా చేయాలి. తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. రోజు రోజుకు మీరు మంచి రాజయోగులుగా అవుతారు. ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తాము, దాంతో ఇక మేం వెళ్లిపోతాము అని భావిస్తారు. సూక్ష్మవతనం వరకైతే పిల్లలు వెళ్తారు. మూలవతనం గురించి కూడా అది ఆత్మలైన మన ఇల్లు అన్నది పిల్లలకు బాగా తెలుసు. మనుషులు శాంతిధామం కొరకే భక్తి చేస్తారు. సుఖధామం గురించైతే వారికి తెలియనే తెలీదు. స్వర్గంలోకి వెళ్లే శిక్షణ అయితే తండ్రి తప్పింకెవ్వరూ ఇవ్వలేరు. ఇది ప్రవృత్తి మార్గం. ఇరువురూ ముక్తిధామంలోకి వెళ్ళాలి. వారైతే తప్పుడు మార్గాన్ని చెప్తారు. అలా ఎవరూ వెళ్లరు. అందర్నీ చివర్లో తండ్రే తీసుకువెళ్తారు. ఇది వారి బాధ్యత. కొందరు బాగా చదువుకుని రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలిన వారంతా ఎలా చదువుతారు? వారు ఏ విధంగా నంబర్వారుగా వస్తారో అలాగే నంబర్వారుగా వెళ్తారు. ఈ విషయాల్లో ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోకండి. బాబాను స్మృతి చేయడానికి కూడా ఖాళీ లభించటం లేదని అంటారు. మరి అటువంటి విషయాల్లో సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? వీరు అనంతమైన తండ్రి, టీచర్ మరియు గురువు కూడా అన్న నిశ్చయమైతే ఉంది. మరి ఇంకెవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరం లేదు. కల్పకృతం కూడా శ్రీమతంపై నడిచి పావనంగా అయ్యామని మీకు తెలుసు. గడియ గడియ చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. మీ పేరు స్వదర్శన చక్రధారి. బావి నుండి నీటిని తోడడం మరియు ఆ నీటిని ఒంపడంతో పోలుస్తూ జ్ఞానసాగరుడి నుండి మీరు నింపుకోవడంలో పెద్ద సమయం పట్టదు, ఖాళీ అవ్వడంలో సమయం పడుతుంది. మీరు చాలా కాలం తర్వాత కలిసిన మధురమైన పిల్లలు. ఎందుకంటే కల్పం తర్వాత వచ్చి కలుసుకున్నారు. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. మనం 84 జన్మల తర్వాత మళ్లీ వచ్చి తండ్రిని కలుసుకున్నాము. తండ్రి అంటారు, ఎవరైతే మొదట భక్తిని చేశారో వారే మొదట జ్ఞానాన్ని తీసుకునేందుకు కూడా యోగ్యులుగా అయ్యారు. ఎందుకంటే భక్తి యొక్క ఫలం కావాలి. కావున ఎల్లప్పుడూ మీ ఫలాన్ని లేక వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఫలం అన్న పదం భక్తి మార్గానికి చెందింది. వారసత్వం అన్నది సరిగ్గా సరిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇంకే ఉపాయమూ లేదు. భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. మేము భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని నేర్చుకుంటామని వారు భావిస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, వారు డ్రామానుసారంగా హఠయోగులుగా అవుతారు. రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడిది సంగం యుగం. వారి ధర్మం వేరు. వాస్తవానికి వారు గురువులను ఆశ్రయించకూడదు. కాని అది కూడా డ్రామానుసారంగా మళ్లీ చేస్తారు. పిల్లలైన మీరిప్పుడు ధర్మయుక్తంగా అవ్వాలి. ధర్మంలోనే శక్తి ఉంది. మిమ్మల్ని నేను ఏ దేవీ దేవతలుగానైతే తయారు చేస్తానో ఆ ధర్మం ఎంతో సుఖాన్నిచ్చే ధర్మం.
ఎవరైతే నాతో యోగాన్ని జోడిస్తారో నా శక్తి కూడా వారికే లభిస్తుంది. కావున తండ్రి స్వయం ఏ ధర్మాన్నైతే స్థాపిస్తారో అందులో ఎంతో శక్తి ఉంది. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇందులో ఎంతో శక్తి ఉంది అని తండ్రి ఈ ధర్మాన్ని మహిమ చేస్తారు. సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తి అనేకులకు లభిస్తుంది. వాస్తవానికి శక్తి అందరికీ లభిస్తుంది, కానీ నంబర్ వారుగా లభిస్తుంది. మీకు ఎంత శక్తి కావాలనుకుంటే అంత బాబా నుండి తీసుకోండి. దాంతోపాటు దైవీ గుణాల సబ్జెక్ట్ కూడా కావాలి. ఎవ్వర్నీ విసిగించకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. వీరెప్పుడూ ఎవరితోనూ తప్పుడు మాటలు మాట్లాడరు. ఎటువంటి కర్మలను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని వారికి తెలుసు. ఆసురీ గుణాల నుండి దైవీ గుణాల్లోకి రావాలి. నేనెవరికీ దుఃఖాన్నైతే ఇవ్వడం లేదు కదా అని చూసుకోవాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వని వారు ఎవ్వరూ ఉండరు. ఏవో ఒక తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండే అవస్థ అంతిమంలోనే వస్తుంది. ఈ సమయంలో మనం పురుషార్థి అవస్థలో ఉన్నాం. ప్రతి విషయము నంబర్వార్ పురుషార్థానుసారంగా జరుగుతుంది. అందరూ సుఖం కోసమే పురుషార్థం చేస్తారు. కాని తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుఖాన్ని ఇవ్వలేరు. సోమనాథ మందిరంలో ఎన్ని వజ్ర వైడూర్యాలున్నాయో గమనించడం జరుగుతుంది. అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? షావుకార్లుగా ఎలా అయ్యారు? రోజంతా ఈ చదువు యొక్క చింతనలోనే ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మీరీ పురుషార్థాన్ని చేశారు కావుననే మాల తయారైంది. అది కల్పకల్పము తయారవుతూ ఉంటుంది. మాల ఎవరి స్మృతి చిహ్నం అన్నది కూడా మీకు తెలుసు. వారైతే మాలను స్మరించి ఎంతో నశాలో నిమగ్నమైపోతారు. భక్తిలో ఏం జరుగుతుంది మరియు జ్ఞానంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మీకే తెలుసు. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. పురుషార్థం చేస్తూ చేస్తూ చివరికి అంతిమ సమయం యొక్క రిజల్ట్ కల్పకృతం వలె వెలువడుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకుంటూ ఉండాలి. మేమీ విధంగా తయారవ్వాలి అని మీరు భావిస్తారు. పురుషార్థం కోసం అవకాశం లభించింది. నంబర్వార్ పురుషార్థానుసారంగా తండ్రి కూడా మీకు స్వాగతం పలుకుతారు. పిల్లలను మీరు ఏ స్వాగతమైతే చేస్తారో దానికన్నా ఎక్కువగా తండ్రి మీకు స్వాగతం చేస్తారు. మీకు స్వాగతం పలకడమే తండ్రి పని. స్వాగతమనగా సద్గతి. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన స్వాగతం. మీ అందరికీ స్వాగతం పలికేందుకే తండ్రి వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అనేకుల ఆశీర్వాదాన్ని తీసుకునేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకుని ఉదయం సాయంత్రం ఈశ్వరీయ సేవ తప్పకుండా చేయాలి. రెండవ పాయింట్, ఇతర విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రిని స్మృతి చేసి శక్తి తీసుకోవాలి. సత్యమైన వారి సాంగత్యంలోనే ఉండాలి. మనసా వాచా కర్మణ అందరికీ సుఖాన్నిచ్చే పురుషార్థాన్ని చేయాలి. వరదానము. పవిత్రతా వరదానాన్ని నిజ సంస్కారంగా చేసుకుని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకుని శ్రమ నుండి ముక్త భవ. కొంతమంది పిల్లలకు పవిత్రతలో కష్టం అనిపిస్తుంది. తద్వారా వారు వరదాత తండ్రి నుండి జన్మ వరదానాన్ని తీసుకోలేదని నిరూపణ అవుతుంది. వరదానంలో కష్టం అనిపించదు. ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మ యొక్క మొదటి వరదానం పవిత్ర భవ,
యోగి భవ. ఏ విధంగా జన్మతో వచ్చిన సంస్కారాలు చాలా దృఢంగా ఉంటాయో, అదేవిధంగా పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం, నిజ సంస్కారం. ఈ స్మృతి ద్వారానే పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి. శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. స్లోగన్: ఎవరిలోనైతే సేవ యొక్క శుద్ధమైన భావన ఉంటుందో వారే ట్రస్టీలు. ఓం శాంతి.